జయవాసవి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి మహోత్సవాలలో పుంగనూరు ఎస్పీ మునసామయ్య శెట్టి వీధిలో వెలిసిన ఆర్యవైశ్య భవనమునందు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరై జయంతి ఉత్సవాల్ని అత్యంత అద్భుతంగా వైభవంగా జరుపుకున్నారు. ఈ సమావేశంలో పలువురు వైశ్య ప్రముఖులు ప్రసంగించారు. జై బలో వాసవి మాతా. గవర్నమెంట్ స్పందించి కూడా ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని నెల్లూరు డిస్టిక్కి పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థము స్టాంప్ రిలీజ్ చేశారు. గవర్నమెంట్ 3 రూపీస్ స్టాంప్ అప్పట్లో పొట్టి శ్రీరాముల పేరుతో రిలీజ్ చేశారు. మళ్ళీ పొట్టి శ్రీరాముల పేరుతో యూనివర్సిటీ ఒకటి పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర యూనివర్సిటీని దానికి పేరు మార్చు జీవో చేసిందే, దాన్ని కూడా గుర్తింపుగా చేశారు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఇంకొంచెం ముందరికి స్పందన వచ్చి అమరావతి రాజధాని ఇప్పుడు ఏర్పాటైంది కాబట్టి ఇంతవరకు మనకి రాజధాని లేదు. అమరావతి రాజధాని ఏర్పాటైన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు ఉండే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముఖ్య వ్యాధులు కాబట్టి 58 దినాల నిరాహార దీక్షలో ఆయన ప్రాణత్యాగం చేశారని 58 అడుగులు పొడవుతో ఆయన విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. ఈరోజే అది ప్రారంభం. నేను కోరుకునేది ఏమంటే అమరజీవి పొట్టి శ్రీరాములు కాదు, ఆంధ్ర రాష్ట్ర పిత పొట్టి శ్రీరాములు అని అంటే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంది. పొట్టి శ్రీరాములు గారికి జై. దేశంలో ఎవరికి లేదు అమరజీవి. ముందుగా వచ్చింది అమరజీవి అని ఎవరికి లేదు. ఈయన ప్రత్యేకంగా ఇచ్చినారు కాబట్టి ఆయన మన మధ్యలో లేకపోయినా మన మధ్యలో ఉన్నట్టు భావించి ఆయన మార్గదర్శకాన్ని మనం ఫాలో అయితే అందరికీ మంచిది. ఒక స్ట్రైక్ ఆర్గనైజ్ చేసినాం. ముసామన్న ఊర్లో లేని సమయంలో ఆ జిల్లా పేరు కావాలా అని చెప్పి స్ట్రైక్ ఆర్గనైజ్ చేసినాం. అప్పటి వరకు ఆయన గురించి నేను విని ఉండలేదు. చిన్నప్పటి నుంచి చెన్నైలో చదువుకున్నాను. ఆయన ఎవరు ఏమి అనేది ఆ స్ట్రైక్. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన యొక్క త్యాగ నిరతిని గుర్తించి మన గుంటూరు అమరావతి రాజధానిలో తుళ్ళూరు దగ్గర ఈరోజు 58 అడుగుల కాంస్య విగ్రహం ఓపెన్ చేస్తూ ఉంది. దీనికి ముఖ్య కారణము ఆయన చనిపోయి కూడా మనం పెట్టలేక 125 సంవత్సరాలు గడిచినా కూడా ఆయన త్యాగ నిరతిని గుర్తించి ప్రభుత్వము 58 అడుగుల కాంస్య విగ్రహము, అదేవిధంగా ఒక ఆడిటోరియము, ఒక మ్యూజియము, ఒక పార్క్ మాదిరి డెవలప్ చేసింది. దీన్ని గుర్తు ఏమిటంటే మనకెప్పుడో గాంధీజీ గారు స్వాతంత్రం ఇస్తే ఇప్పటివరకు గుర్తించుకున్నాం. జాతిపిత మాదిరి అన్న చెప్పినట్లు ఆయనకి రాష్ట్రపిత అనేది అర్హులుగానే ఉంది.